కేసీఆర్ అరెస్టుకు ఆలస్యమైంది, ఇప్పటికైనా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేస్తేనే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి బంజారా గాంధీ మాజీ మంత్రి మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత రవీంద్ర నాయక్ అంటా ఉన్నాడు. అరెస్టు చేస్తేనే బీజేపీ గెలిచే ఛాన్స్ అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ బీజేపీ నాయకుడు కూడా ఇస్తా ఉన్నాడు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపించాలి. మాజీ ఎంపీ డి రవీంద్ర నాయక్ డిమాండ్. కేంద్ర హోంశాఖ మంత్రి సిబిఐ డైరెక్టర్కు మెమోరాండం అందజేసినట్టు వెల్లడి అంట. మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుకు ఆలస్యమైందని, ఇప్పటికైనా అరెస్ట్ చేయండి అని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ హైదర్గూడ ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ దోపిడీ అవినీతిపై ఇటీవల కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా విచారణ జరిపించి అరెస్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి సిబిఐ డైరెక్టర్ కేంద్ర విజిలెన్స్ శాఖ మంత్రికి మెమోరాండం అందజేసినట్టు తెలిపారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఆయన అనుచరుల లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఖజాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టినట్టు కాగ్ నివేదిక బహిర్గతం చేస్తున్నారు. ఆధారాలున్న చర్యలు తీసుకోకపోవడంతో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనన్న భావన ప్రజల్లో కలుగుతుందన్నారు. ఆయన్ను అరెస్ట్ చేస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఉద్యమ బిడ్డ కేసీఆర్ చేతిలో మోసపోయిన బిడ్డ వీళ్ళందరికీ ఇప్పుడు కేసీఆర్ మీద వ్యక్తిగత కక్షలేం కాదు. కేసీఆర్ని అరెస్ట్ చేస్తే నిజంగా ఏదో సంతోషపడుతున్నామని కాదు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆయన కూడా ఎక్కడో దగ్గర ఇబ్బంది పట్టాలన్న ఆలోచనతోటి సో ఈ కసి మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీ గురించి ఎంపీగా రాజీనామా చేసిండు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలని చెప్పి రాజీనామా చేసిండు. అదే ఈయనని బట్టలిప్పి ఇదే టీఆర్ఎస్ భవన్లో అదే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది కొట్టే ప్రయత్నం చేశారు. ఆనాడే చెప్పిండు, ఆనాడే కేసీఆర్ మీద ఇంత మట్టి కొట్టిండు ఆయన మీద. ఏదో రోజు నా ఉసురు తగులుతా అని చెప్తే ఈరోజు కేసీఆర్ ఇలాంటి ఉద్యమకారుల ఉసురు కేసీఆర్ తగిలింది కాబట్టి కేసీఆర్ అధికారం కోల్పోయిండు, ఇంట్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. వ్యక్తిగత కోపాలు ఎవరికి ఉండే రాజకీయంగానే ఆలోచిస్తారు అంతే ఇక.